ఆపరేషనల్ గైడ్ లైన్స్, ఫాలో అవ్వాల్సిన నార్మ్స్ అన్నిటి మీద 1 by 1 చెప్తామండి. సో మీరు విన్న తర్వాత ఐ విల్ టేక్ 10 minutes ఆఫ్ యువర్ క్వశ్చనింగ్, దెన్ ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఆమ్ ఐ క్లియర్? Yes, sir. Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఏంటంటే అండి, మనకి ఈ యొక్క ఈఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అలాగే రెగ్యులర్ గా జరుగుతున్న వాటి మీద. Sir, excuse me, sir. I'm sorry, I'm interrupting. Request you to continue in English, please. I have some colleagues. I mean, they are not able to understand Telugu. If it is in English, that would be fine, sir. So only Vision India asking me in Telugu, English. Rest of the people are from Telugu. So those people will unable to catch what I am saying in English. So we'll do one thing, Vision India. I will assign one person, and we will share some minutes of meeting to you also. Our team, ESC head Rajendra and engineering head Raghu Vijay will connect to you after this call. Am I clear? No worries. That's fair enough. Yeah, fair enough. Thank you. So anybody else? Any language issue? Telugu No, is no, okay sir. for everyone? It's clear. No, sir, it's clear. Yeah, thank you very much. సో ఇప్పుడు అమ్మా మనకి ఈ ఈఎస్సి అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్స్ మీద మనం 3 lakh స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనము డిమాండింగ్ ఉన్న కోర్సెస్ని అలాగే రెగ్యులర్ కోర్సెస్ని రెండు మిక్స్ చేస్తూ ఈ కోర్సెస్ అన్నీ కూడా కాలేజెస్ నుంచి మేము రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏ కోర్సెస్ కావాలన్న డిమాండ్ మీద ఈ కోర్సెస్ని యూఐలో ఇవ్వడం జరిగింది. మీరందరూ ఆన్బోర్డ్ అయ్యారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ద మెయిన్ పాయింట్ ఈస్ 3 lakh స్టూడెంట్స్ని ఈ 46 కోర్సెస్లో మనం ట్రైన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రైనింగ్ పార్ట్నర్ ఈస్ టు డిప్లాయింగ్ ద ట్రైనర్స్. సో ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ పార్ట్నర్ హ్యాస్ సఫిషియంట్ ట్రైనర్స్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దిస్? ఎవరికైనా తక్కువ ట్రైనర్స్ ఉన్నారు, ఇది ఏంటి సార్ మాకు కొద్దిగా టైం ఎక్కువ కావాలి అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? No, Yes, sir. We are good for trainers. Okay. Thank you very much. I hope everybody stands on this line. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. సో ట్రైనర్ డిప్లాయ్మెంట్ అనేది ఫైనల్గా మనం ఈ డిస్కషన్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాత నేను చెప్తాను ఎప్పటి నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం అనేది. ఐ విల్ డిస్కస్ విత్ మై టీమ్ అండ్ వీ విల్ లెట్ యూ నో త్రూ మెయిల్ అండ్ మెసేజ్. అది సెకండ్, మీ అందరికీ మా డిస్ట్రిక్ట్లో అలాగే స్టేట్ అంతా కూడా మాకు ఈఎస్సి కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు. సో దెర్ ఈస్ అ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజెస్ వాట్ ఎవర్ 475 ఈఎస్సి కాలేజెస్ కానీ 100 సిఎం ఎక్సలెన్స్ సెంటర్స్ కానీ వీళ్ళందరికీ సంబంధించిన కోఆర్డినేటర్స్ లిస్టు, వాళ్ళ మెయిల్ ఐడీస్, మీకు ఏ కాలేజీలో ఎవరిని కనెక్ట్ చేయాలి అనే దాని మీద మా ఈఎస్సి కోఆర్డినేటర్స్ లిస్టు. ఆ ఈఎస్సి కోఆర్డినేటర్స్కి ప్రతి కోఆర్డినేటర్కి మేము కొన్ని కాలేజెస్ మ్యాప్ చేసాం. సో ఆ మ్యాప్ చేసిన లిస్టు, ఆ కోఆర్డినేటర్ నేము, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీ అందరికీ షేర్ చేస్తాం. సో త్రూ ద కోఆర్డినేటర్స్ యూ కనెక్ట్ టు ద ప్రిన్సిపల్, వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కలిసి, ఎందుకంటే అకాడమిక్ షెడ్యూల్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఈ ట్రైనింగ్స్ని చేయాలి. సో మీరు ప్రిన్సిపల్స్తో కూర్చోండి, మా కోఆర్డినేటర్ విల్ హ్యాండ్ హోల్డ్ యూ, దే విల్ టేక్ యూ టు ప్రిన్సిపల్, అలాంగ్ విత్ దట్ దే విల్ సపోర్ట్ యూ. సో కాబట్టి మీకు నెక్స్ట్ పాయింట్ కింద మీకు కావాల్సిన కోఆర్డినేటర్స్ లిస్టు, కాలేజ్ ప్రిన్సిపల్స్ వాళ్ళ యొక్క వాట్ యూ సే దట్ కమ్యూనికేషన్ జరగడానికి కావాల్సిన కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుందమ్మా. దట్ ఈస్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ కోర్స్ కరికులం. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేశాం. ఈ కోర్స్ కరికులం కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ద కోఆర్డినేటర్స్ లిస్ట్. మీకు కరికులం ఈఎస్సి ఇంజనీరింగ్ అండ్ కన్సర్న్ ప్రోగ్రామ్ హెడ్స్, ఇన్స్టిట్యూషనల్ హెడ్స్, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు షేర్ చేస్తాం. వెరీ షార్ట్, మోస్ట్ ప్రాబబలీ బై ఫ్రైడే ఈవినింగ్ వీ విల్ షేర్ ఆల్ ద డీటెయిల్స్. ఐఎమ్ ఐ క్లియర్ రఘు? ఇస్ ఇట్ ఓకే? సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. దెన్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రైనర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ అమ్మ. మీరు యాక్చువల్లీ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పను, ట్రైనింగ్ పార్ట్నర్స్ ఇక్కడ. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ మీ ట్రైనర్స్ని ముందు మీరు టీపీగా మా దగ్గర రిజిస్టర్ అవ్వాలి. నైపుణ్యం ఆర్ స్కిల్ యూనివర్స్ పోర్టల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పోర్టల్లో మీరు రిజిస్టర్ అవ్వాలి ముందు.
యాజ్ ఏ ట్రైనింగ్ పార్ట్నర్గా. తర్వాత అలాగే మీ ట్రైనర్స్ అందరినీ రిజిస్టర్ చేయించాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మా టెక్నికల్ టీమ్ విల్ గైడ్ యూ హౌ టు రిజిస్టర్, హౌ టు ఆన్బోర్డ్ యూ అండ్ హౌ టు రిజిస్టర్ యువర్ ట్రైనర్స్ ఆల్సో. దట్ ఈస్ ద 4th పాయింట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి అలాంగ్ విత్ మై టీమ్ ఆల్సో. స్టూడెంట్ రిజిస్ట్రేషన్. మనము మీకు కాలేజీ ఎలకేషన్ జరిగిన తర్వాత, మీ ట్రైనర్ డిప్లాయ్ అయిన తర్వాత, ఫస్ట్ మీ ట్రైనర్ చేయాల్సిన పని గో అండ్ మీట్ ద ప్రిన్సిపల్, టేక్ ఎ టైం. ఏ టైంలో మీరు క్లాసెస్ చెప్తారు అనే దాని మీద మీరు తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని స్టూడెంట్ని స్కిల్ యూనివర్స్ ఆర్ నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించడం. ఏ కోర్సెస్కి ఏ కాలేజ్ నుంచి ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా, ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా మీ ట్రైనరే చెయ్యాలి. ఈఎస్సి మా కోఆర్డినేటర్స్ విల్ హెల్ప్ యూ అవుట్, దే విల్ సపోర్ట్ యూ. ఏదైనా ఇష్యూ వస్తే దే విల్ క్లారిఫై ద డౌట్స్, దే విల్ సపోర్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు టెక్నికల్, విత్ రెస్పెక్ట్ టు ఆపరేషనల్ గైడ్ లైన్స్, ఎవ్రీథింగ్ దే విల్ సపోర్ట్ యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిజిస్ట్రేషన్, ఆ క్లాస్లో మీరు ఎంతమంది, మీ కాలేజ్ ఎలైట్ అయిన తర్వాత మీరు బ్యాచెస్ క్రియేట్ చేసుకుంటారు, ఆ బ్యాచెస్లో మీ క్లాసులు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ యూ నీడ్ టు రిజిస్టర్ దట్ స్టూడెంట్ ఇన్ నైపుణ్యం ఆర్ స్కిల్ యూనివర్స్ పోర్టల్. యామ్ ఐ క్లియర్ ఆన్ దిస్? Yes, sir. It's clear. Yes, sir. సార్ చెప్పాను. Okay, sir. Yeah, and one more point I would like to add before the previous curriculum point. ఏదైతే మీకు కాలేజ్ లిస్టు ప్రిన్సిపల్స్తో మీరు డిస్కస్ చేసి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారో, మీరు అది ఎలా కంప్లీట్ చేస్తారనే షెడ్యూల్ కూడా మాకు డే వైజ్ మాకు హెడ్ ఆఫీస్కి షేర్ చేయాలి త్రూ ప్రాపర్ మెయిల్. ఇంజనీరింగ్ టీమ్ అండ్ ఈఎస్సి టీమ్ బోత్, ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజెస్కి అలొకేట్ అయ్యారో ఆ టీపీ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే ప్లాన్ని మీరు మాకు డే వైజ్ షెడ్యూల్ ఇవ్వాలి. అలాగే ఈఎస్సికి డే వైజ్ షెడ్యూల్ ఇవ్వాలి. సో మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు అగైన్ రిజిస్ట్రేషన్ పార్ట్. స్టూడెంట్స్ అందరినీ మీరు రిజిస్టర్ చేయాలి. సో అది దట్ ఈస్ ద 5th పాయింట్. కమింగ్ టు 6th పాయింట్, అమ్మా డైలీ అటెండెన్స్ కంప్లైంట్స్ ఉంటుంది ఫర్ ద స్టూడెంట్స్ అలాంగ్ ట్రైనర్స్కి అలాగే స్టూడెంట్స్కి అండ్ ట్రైనీస్కి. ఎందుకంటే అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో మొబైల్ అలౌడ్ ఉంటుంది. మొబైల్ అలౌడ్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ని వాళ్ళ మొబైల్స్లో రిజిస్టర్ చేయించి ఎఫ్ఆర్ఎస్ తీసుకోండి. మై పోర్టల్ సపోర్ట్స్ ఎఫ్ఆర్ఎస్, నైపుణ్యం అండ్ స్కిల్ యూనివర్స్ పోర్టల్ సపోర్ట్స్ ఎఫ్ఆర్ఎస్ మెథడ్, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ సిస్టమ్. సో మీరు కూడా లాగిన్ అయితే మీరు కూడా ఎఫ్ఆర్ఎస్. పర్ సపోజ్ ఇఫ్ దట్ కాలేజెస్ డోంట్ హ్యావ్ మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్తే స్టూడెంట్స్కి మీరు చేయాల్సిన పని ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని దానికి నైపుణ్యం పోర్టల్తో కనెక్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ ఐ క్లియరింగ్, బయోమెట్రిక్ డివైజెస్ అరేంజ్మెంట్ పార్ట్నర్సే చూసుకోవాలి. ఎయిదర్ కాలేజెస్ neither APSSDC will not provide any kind of biometric devices to you. సో ఎక్కడైతే ఎఫ్ఆర్ఎస్ అలౌడ్ ఉందో ఆ ఎఫ్ఆర్ఎస్ తీసుకునే దానికి మన పోర్టల్ ఈజ్ ఎనఫ్. ఎఫ్ఆర్ఎస్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు, అటెండెన్స్ తీసుకుంటారు. పర్ సపోజ్ ఏ కాలేజీలో అయితే ఎఫ్ఆర్ఎస్కి అలౌడ్ లేదు అంటే మొబైల్ కాలేజ్లోకి అలౌ లేదో అక్కడ మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలి. ఆ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడానికి కావాల్సిన బయోమెట్రిక్ డివైస్ హ్యాస్ టు పర్చేస్ బై ట్రైనింగ్ పార్ట్నర్ ఓన్లీ. కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఏపీఎస్ఎస్డిసి కానీ ఇక్కడ ఎలాంటి సపోర్ట్ ఇవ్వదమ్మా బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం దాంట్లో. Am I clear? Yes, sir. Yes, sir. Clear. Thank you very much. Next, తర్వాత మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ 7th పాయింట్, సబ్మిషన్ ఆఫ్ డిప్లాయ్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్స్. ఎప్పుడైతే మీరు కాలేజెస్ అలాట్ అయ్యి లిస్ట్ వచ్చిన తర్వాత ట్రైనర్స్ని డిప్లాయ్ చేస్తారో, మీరు కన్సర్న్ కాలేజీ హెచ్ఓడి లేదా స్పాక్ దగ్గర ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి మీ ట్రైనర్ డిప్లాయ్ అవుతున్నట్టు ఒక లెటర్ హెడ్ మీద ఆ లెటర్స్ని తీసుకొని ఆ లెటర్స్ని మాకు అఫీషియల్ మెయిల్ ఐడికి, ఏపీఎస్ఎస్డిసి అఫీషియల్ మెయిల్ ఐడికి, ఈఎస్సి టీం వాళ్ళు ఈఎస్సి, ఇంజనీరింగ్ టీం వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు మాకు అఫీషియల్గా మెయిల్ చేయాలి. బికాజ్ ఈ మెయిల్ మీదే మీ యొక్క ఫస్ట్ పేమెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. అర్థమైందా అండి? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. Yes, sir. ఆ డిప్లాయ్మెంట్
కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ రెండు ఒకే దాంట్లో లెటర్ హెడ్లో వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ 8th పాయింట్, వీక్లీ అండ్ పీరియాడిక్ రివ్యూస్ జరుగుతాయండి. మై హెచ్ఓడి టీమ్ విల్ టేక్ ఈచ్ వీక్లీ ట్రైనింగ్ రివ్యూ, పీరియాడిక్ రివ్యూస్ తీసుకుంటారు. ట్రైనర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తీసుకుంటారు. అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్స్ తీసుకుంటారు. క్వాలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. సో దెర్ ఈస్ ఎ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ రివ్యూ వీక్లీ బై ఈఎస్సి టీమ్ అండ్ ఇంజనీరింగ్ టీమ్. తర్వాత మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఎండి గారు కానీ, నేను కానీ, మా హెచ్ఓడి టీం కానీ ఎవరైనా సరే మీతో ట్రైనర్స్తో మాట్లాడాలనుకుంటే వీ విల్ కనెక్ట్ వీసీ ఆర్ టీసీ. సో దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎయిదర్ మీ ట్రైనర్స్ క్లాస్లో బిజీగా ఉంటే టీపీ విల్ అటెండ్ దట్ వీసీ, ట్రైనర్స్ ఆ టైంలో క్లాస్ లేకపోతే ట్రైనర్స్ విల్ అటెండ్ ద వీసీ ఆర్ టీసీ. ఈ రెండింటికి ట్రైనర్స్కి చెప్పండి, అలాగే మేనేజ్మెంట్కి చెప్తున్నాను. ఈ రెండు టీమ్స్ వీసీ కానీ మేము ప్రయర్ అంటే జస్ట్ ఇప్పుడు చెప్పేసి ఒక అరగంటలో అలా పెట్టమమ్మా. ఒక 1 day ప్రయర్ ఇంటిమేషన్ ఇస్తాము. మీతో ఏమన్నా వీసీ కానీ టీసీ ఉందనుకుంటే మేము మ్యాండేటరీ చెప్తాము. సో కంపల్సరీగా మ్యాండేటరీ అటెండెన్స్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు మిస్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే వెరీ అంటే ఏదో అర్జెంట్ అయ్యి లేదా ఇష్యూ ఉన్నప్పుడే ఈ వీసీ కానీ టీసీ కానీ కనెక్ట్ చేస్తాం. ప్రోగ్రామ్ స్మూత్గా సేల్ అవుతుంటే వీ వోంట్ డిస్టర్బ్ యూ. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మా నోటీస్లోకి వచ్చి ప్రాపర్ ట్రైనింగ్ జరగట్లేదు, కంప్లైంట్స్ వస్తున్నాయని తెలిసినప్పుడే ఈ వీసీ టీసీ అరేంజ్ చేస్తాం. 1 day ప్రయర్గా ఇంటిమేట్ చేస్తాము. అప్పుడు మాత్రం మ్యాండేటరీ అటెండెన్స్ విల్ టేక్ అమ్. సో am I clear on this? Yes, sir. Yes, sir. Just give me 1 minute, all of you. Just a second. సో ద అదర్ పాయింట్ అమ్మా, వన్స్ మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి అంతా అయిపోయి కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అనుకున్న టైంలో అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్కి సంబంధించి అసెస్మెంట్ తీసుకోవాల్సింది ట్రైనింగ్ పార్ట్నర్సే. ఆ అసెస్మెంట్ మాన్యువల్ అవసరమైతే మాన్యువల్, ఆన్లైన్ అవసరమైతే ఆన్లైన్, బోత్ హైబ్రిడ్. యూ కెన్ టేక్ ద అసెస్మెంట్. మీరే అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. ఆ అసెస్మెంట్ కండక్ట్ చేసిన రిజల్ట్ మాకు పంపిస్తారు. ఆ రిజల్ట్ బేస్ చేసుకొని మేము సర్టిఫికేట్ జనరేట్ చేస్తాం. Am I clear on this? Yes, sir. Okay. Thank you very much. So these are the points which I would like to discuss with you. Main important 8 to 9 points. Anybody have any doubt, please one by one raise the hand so that my team will connect you or my team will respond. I will ask you to respond. Anybody? Just raise your hand one by one. We will clear the doubts. We are good, sir. Thank you. ఇంకెవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. వన్ బై వన్ ఐ విల్ క్లారిఫై దట్. మ్యాక్సిమం ఎందుకంటే చాలా సింపుల్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్? You have cleared in a very good manner, sir. Whatever the doubts I have, I've understood all the doubts which I have had earlierly. I am very much thankful to you, sir. Thank you very much. So I hope all doubts are clarified. So all the best to you, to your trainers. And now the only request ఏంటంటే from my team and APSSDC, please deploy your trainers on time. Prepare your trainers to complete the training course in a proper module and schedule way. ఏదైతే మీరు డైలీ ఇస్తారో ఆ స్కెడ్యూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. Any doubt, any issue with respect to the college management, you can raise to coordinators. In turn, these people will inform my HO team. లేదు అనుకుంటే మీరు అఫీషియల్గానే మెయిల్ చేయొచ్చు. We will respond to that mails. We will support. We will handhold you.
anything, any doubt, but only request from my side is provide quality trainers and provide quality training to the aspirants. Excuse me, sir. Hello. Yeah, please. Yes, sir. Good evening. So if we have deployed the trainers in the colleges, okay. So when will be our first building, sir? When you will, First building. we are already clearly mentioned in your work order. After deployment of your trainer, 1 week of training. After that, you need to submit the deployment certificate along with the commencing training certificate. Along with those 2 certificates, you raise your invoice, send us, and there is a mechanism how to send. There is a district skill development officer each in every district. You need to submit those invoices, certificates, mailing to APSSDC and keeping CC DSDO. Those lists also will be submitted to you. So if you send those invoice and deployment certificates, DSDO will run the file, and after that we will clear the file. Am I clear? Yes, sir. Clear, sir. Thank you. సో 1 more పాయింట్ అమ్మా, మాకు ఫీడ్బ్యాక్ తీసుకుంటాము మేము ట్రైనర్స్ మీద. ఎవరైతే 75% మాకు వద్దు అని ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వస్తే యూ నీడ్ టు చేంజ్ ద ట్రైనర్. దిస్ ఈస్ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటింగ్. మేము ఇది చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాము. సో ఏదైతే ఫీడ్బ్యాక్ మీ ట్రైనర్స్ మీద మాకు మంచిగా ఫీడ్బ్యాక్ లేదు అనుకున్న టైంలో we will clearly mention the trainer name and everything, where he is giving the training, each and every particular, and within 1 day you need to replace with a new trainer. Am I clear on this? Yes, sir. Yeah. So I think andarki anni doubts clarify anukuntunnanu. So except Vision India, my team will call you in a short period. They will clarify all the doubts, your doubts completely. So I think all the best to everyone. Please take it seriously, this program. And this will be a first step for you. మీరు అందరూ బాగా చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మన స్టూడెంట్స్ని దారిలో మంచి స్కిల్స్తో, వాళ్ళని మంచి సర్టిఫికేషన్తో మనము పాస్ చేస్తే ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ హెల్ప్ టు ద మన స్టూడెంట్స్కి, మన ఎవరైతే పర్సూయింగ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి, అలాంగ్ విత్ మీకు కూడా మంచి పేరు వస్తుంది. సో కాబట్టి టేక్ ఇట్ దిస్ ట్రైనింగ్ సీరియస్లీ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ ఎ రైట్ మేనర్. And please follow strict schedule and try to complete this training as early as possible. And at the same time, keep this in mind, these are add-on courses. So కాబట్టి ప్రిన్సిపల్స్తో మీరు రిక్వెస్ట్ మోడ్లో వెళ్తూ వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు ట్రైనింగ్ని కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐఎమ్ ఎండింగ్ దిస్ VC. Sir, Thank thank you. you very much, sir. Thank you, sir. Myself, Srinivas, sir, from Data Pro Computer Private Limited, sir. చెప్పండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్ సార్. అంటే ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళీ మాకు ఏపీఎస్సిడిసి నుంచి ఇలాంటి టార్గెట్స్ కానీ ఇలాంటి మీటింగ్స్ కానీ కండక్ట్ చేయడం ఆల్మోస్ట్ 4 years అయిపోయింది సార్. అండ్ వి రియల్లీ థ్యాంక్స్ టు ఎండి గారు అండ్ యూ ఆల్సో సార్, ఈడీ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలీవింగ్ అస్ అండ్ గివింగ్ అస్ టార్గెట్స్ టు ఆల్ ద పిఐఏస్ సార్. డెఫినెట్లీ విల్ కీప్ అప్ అవర్ థింగ్ సార్. గుడ్ విల్, మేము ఇదే గుడ్ విల్తో కంటిన్యూ చేస్తాం సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.